హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుస్మా వ్లాగ్స్ న్యూ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే హోమ్ మేడ్ గీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. అండ్ ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్సే, బట్ నేను ఇంకా సింపుల్గా చెప్దామని అనుకుంటున్నాను. అండ్ పాల మీద వచ్చే మీగడ దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో ఫస్ట్ మనం ఇలా కలెక్ట్ చేసి పెట్టుకున్న మీగడనంతా ముందు రోజు రేపు నెయ్యి తీస్తామనగా ఈరోజు ఒక దానిలో వేసుకొని దానిలో కొంచెం పెరుగు వేసుకుని తోడు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఆ నైట్ అంతా ఉంచుకుంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీ పట్టుకుని ఒక దానిలో తీసుకుని సరిపోతుంది. అండ్ మిక్సీ పట్టినప్పుడు తోలకుండా ఉండడానికి అలా క్లాత్ వేసి పెట్టుకుంటే కిచెన్ అంతా అవ్వకుండా ఉంటుందన్నమాట. సో మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఆ గిన్నె నిండా అయితే వచ్చింది మాకు. సో ఇది మొత్తం వచ్చింది. సో దీన్ని వాటర్లో వేసి ఒక 4-5 టైమ్స్ బాగా కడగాలన్నమాట. అది ఎలా అంటే ఒక పప్పు గుత్తి కానీ లేదా ఒక గరిటె కానీ తీసుకుని దాంతో ఎలా అంటూ ఉంటే ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఈ వచ్చిన వాటర్ని మొక్కలు కూడా యూజ్ చేయొచ్చు లేదా కిందన పడేయచ్చు, అది యువర్ చాయిస్. నేనైతే మొక్కలకి వేసాను. అండ్ ఇలా వాష్ చేయడం వల్ల ఏంటంటే మనం ఇన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 మంత్ 20 డేస్ కలెక్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మీగడని. సో ఇప్పుడు దీనిని ఒక 4-5 టైమ్స్ మంచినీళ్ళు వేసుకుని కడిగిస్తే సరిపోతుంది. అండ్ ఇదంతా కలిసి ఎర్లీ మార్నింగ్ చేస్తే బెటర్, ఎందుకంటే అప్పుడు వాటర్ అనేది చల్లగా ఉంటుంది కాబట్టి. ఇలా నెయ్యి ఎప్పుడైనా తీయాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ బెటర్. ఒకప్పుడు ఇలా నెయ్యి తీయాలి అనుకుంటే పాలల్లో పెరుగు వేసి అది పెరుగు అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కవ్వం పెట్టి చిలిగితే వచ్చే వెన్నని ఒక 3-4 డేస్ కలెక్ట్ చేసి అప్పుడు దాన్ని మరిగిస్తే నెయ్యి వచ్చేది. బట్ ఇప్పుడు అలా లేదు కాబట్టి పాలు తీసుకుని మరిగించుకుని ఆ మరిగించిన దాని మీద వచ్చే మేగడినంతా ఒక 20 డేస్ 30 డేస్ కలెక్ట్ చేసి పెట్టుకున్న మేగడిని ఇలా చేసుకోవాల్సి వస్తుంది. సో టెక్నాలజీ అయితే అంత మారిపోయింది. సో కలెక్ట్ చేసి పెట్టుకున్న మేగడినంతా ఇలా మిక్సీ పట్టుకుని దాన్ని వాష్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా స్టవ్ మీద పెట్టి మరిగించుకుంటే ఎలా మరుగుతుంది. సో ఇలా మరిగిన దాన్ని గోల్డెన్ కలర్లో వచ్చింది మొత్తం అంతా. చాలా స్మెల్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ స్మెల్ ఇంకా బాగుండాలి అనుకుంటే కనుక దీనిలో కరివేపాకు కానీ అలాగే యాలకుల పొడి కానీ బెల్లం ముక్క కానీ వేసుకోవచ్చు. సో చాలా బాగా స్మెల్ వస్తుంది. దాన్ని స్టోర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మొత్తంగా అయితే మరిగిపోయింది ఆల్మోస్ట్. ఇలా మరిగిన దాన్ని మనం పక్కన చల్లారి పెట్టుకొని ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత ఒక స్టైనర్తో చల్లగా అయిన తర్వాత మాత్రమే స్టైనర్తో వడపోయాలి. సో చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది. సో ఇలా చల్లగా అయిన దాన్ని స్టైనర్ తీసుకుని చల్లగా అయిన తర్వాత ఇలా చేసుకుని సరిపోతుంది. సో మొత్తంగా నాకు కలెక్ట్ అయింది అయితే ఒక 1/2 kg ఉంటుంది, ఒక 20 డేస్ది అంతే. అండ్ మేగడని ఎలా ఫాస్ట్గా ఎక్కువగా కలెక్ట్ చేయాలి అంటే డైలీ మనం రేపటికి కావాల్సిన పాలని ఈరోజే మరిగించుకుని ఈవినింగ్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఎక్కువ మేగడ కలెక్ట్ అవుతుంది అనమాట. అదొక చిన్న టిప్పు. సో ఈ నెయ్యి మొత్తాన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి మీరు కూడా. అండ్ ఇది వచ్చేసి గోంగూర పచ్చడి. అత్తయ్య చాలా బాగా చేస్తారు అండ్ చాలా సింపుల్గా కూడా చేసేసారు. ఫస్ట్ ఆ గోంగూరనంతా పచ్చిమిర్చి ఒక 2-3-5 వేసుకుని ఉడికించి మెత్తగా చేసుకుని పక్కన పెట్టారు. అండ్ నెక్స్ట్ కళాయి పెట్టి దాంట్లో మినపప్పు ఆయిల్ వేసి పచ్చి శనగపప్పు వేసి వేయించారు. ఇలా కొంచెం అవి వేగిన తర్వాత
దానిలో ధనియాలు, జీలకర్ర కూడా వేశారు. వెల్లుల్లిపాయలు మీకు ఎక్కువ తినేలా ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు అండ్ ఎండుమిర్చి కూడా వేశారు ఎక్కువగా. సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. బాగా వేపుకోవాలి ఇవన్నీ. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ తీసుకుని అందులో బాగా మిక్సీ పట్టుకోవాలి. అండ్ ఇవి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే త్వరగా కరుగుతుంది. సో మిక్సీ పట్టిన తర్వాత అలా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈ ఉడికించిన గోంగూరని కొంచెం ఆయిల్ వేసి కడాయిలో దానిలో వేసుకోవాలి. ఆ ఉడికించిన గోంగూర ప్లస్ ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసి బాగా కలుపుకొని సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పక్కన క్యాబేజీ ఫ్రై అవుతుంది. సో అందుకే చిన్న క్లిప్ తీసాను. అండ్ ఇది వేడివేడి అన్నంలో వేసుకుని గోంగూర తింటే చాలా బాగుంటుంది. మా చిన్నత్తయ్య వాళ్ళ మల్లి చెట్టు చాలా పువ్వులు పూస్తుంది. చెట్టు చిన్నదే కానీ మొత్తం అన్నీ కోసిన తర్వాత చూపిస్తాను. పక్కన విరజాజుల చెట్టు, ఇది కూడా చాలా పువ్వులు పూస్తుంది. చెట్టు చిన్నవే కానీ చాలా ఎక్కువ పూస్తాయి. విరజాజులు, మల్లెపూలు ఇవన్నీ సమ్మర్లో ఎక్కువగా పూస్తాయి అనుకుంటాను. చాలా మొగ్గలు అయితే ఉన్నాయి. అవన్నీ కోసిన తర్వాత మీకు చూపిస్తాను ఎన్ని వచ్చాయో. చాలా మొక్క చిన్నది. అండ్ తర్వాత ఈ మొక్క కింద నుంచి కూడా మొదల నుంచి కూడా చాలా పువ్వులు పూస్తాయి ఎక్కువగా రోజు. చూసారా ఎన్ని వచ్చాయో? మొక్క చూస్తే చాలా చిన్నది. మల్లె మొగ్గలు అండ్ విరజాజులు కూడా చాలా ఎక్కువగా వచ్చాయి. మీలో ఎంతమందికి ఈ మొక్క తెలుసో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.